గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నిబంధనలకు తూట్లు పొడిచింది కూటమి ప్రభుత్వం. చెల్లుబాటు కాని ఓట్లను పరిగణలోకి తీసుకుని కూటమి అభ్యర్థులు గెలిచారని ప్రకటించారు జీవీఎంసీ కమిషనర్. 14 బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉండటంతో వాటిని ఇన్వాలిడ్గా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులతో అడ్డగించి అవకతవకలకు పాల్పడ్డారు కూటమి ఎమ్మెల్యేలు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఎటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు అక్కడ? స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే కూటమి నేతలు అధికార ధనబలంతో 10కి 10 స్థానాలను కైవసం చేసుకున్నారు. వాస్తవంగా జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీకి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుచుకునేందుకు పూర్తి స్థాయి బలం ఉంది. 58 సభ్యుల బలం వైఎస్ఆర్సీపీకి, కూటమికి కేవలం 38 మాత్రమే సభ్యుల బలం ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్లతో కలుపుకొని 38 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంలో ఎన్నికలు జరిగితే గెలవలేమని చెప్పి కూటమి నేతలు అడ్డదారిలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి భయపించి 14 మందిని జనసేన, టీడీపీ పార్టీలో చేర్చుకున్నారు. వారందరికీ కూడా ఎన్నిక సమయంలో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయకపోతే మీ ఆస్తుల మీద దాడులు చేస్తామని కూడా వారిని బెదిరించడం జరిగింది. ఎన్నిక జరిగే సమయంలో బ్యాలెట్ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క పెన్సిల్తో గీత గీసే విధంగా 14 మందికి 14 కలర్ పెన్సిల్ను కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల ఓటు వేసే సమయంలో వారందరూ కూడా బ్యాలెట్ మీద ఆ కలర్ పెన్సిల్తో గీత గీశారు. అయితే బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేసే స్వస్తిక్ సింబల్ తప్పితే పెన్సిల్తో ఎటువంటి గీత కానీ పెన్నుతో కానీ ఎటువంటి గీత కూడా ఉండరాదని చెప్పి వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆ 14 ఓట్ల మీద అభ్యంతరం తెలిపారు. ఆ 14 ఓట్లు కూడా చెల్లవని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నిరసనకి దిగినారు. అయినప్పటికీ కూడా కూటమి నేతలు తెచ్చిన ఒత్తిడితో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ 14 ఓట్లు కూడా చెల్లుతాయని చెప్పి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కూటమి అభ్యర్థులు 10 మంది కూడా గెలిచినట్లు ప్రకటించారు. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగినట్లయితే 10కి 10 స్థానాలను వైఎస్ఆర్సీపీనే గెలుచుకునేదని, ఆ 14 ఓట్లు కూడా పక్కన పెట్టి లెక్కిస్తామని చెప్పి పైనుండి వచ్చిన ఒత్తిడితో సంపత్ కుమార్ ఆ 14 ఓట్లను కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో కలిపి 10కి 10 స్థానాలు గెలిచినాయని చెప్పి అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించారని, ఇది జీవీఎంసీ చరిత్రలో ఒక చీకటి రోజుగా కూడా మిగిలిపోతుందని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా మండిపడుతూ నిరసనకు దిగారు. అయితే అధికార బలాన్ని ఉపయోగించి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరినీ కూడా అక్కడి నుండి పంపించేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా న్యాయం జరిగే వరకు తమ పోరాటం జరుగుతుందని, జీవీఎంసీలో 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ అడ్డదారిలో కూటమి నేతలు తాలూకా 10 మంది అభ్యర్థులు కూడా విజయం సాధించారని, దీని మీద తమ న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. ఎన్నిక ఎప్పుడు జరిగినా సరే కూటమి నేతలకు ధనబలంతోనూ అధికార బలంతోని ఓడించడం అనేది అలవాటుగా మారిందని, ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పాలని, లేదంటే రానున్న రోజుల్లో ప్రజలే కూటమికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కవిత, హరిత. థ్యాంక్ యూ నాయుడు.